ప్రపంచ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయ వ్యవస్థలో ఏర్పడిన చీలికలు ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి. ఈ యుద్ధాన్ని కేంద్రంగా చేసుకుని అమెరికా రష్యా మధ్య మాత్రమే కాదు, ప్రపంచంలోని అనేక దేశాల మధ్య సంబంధాలు సంక్లిష్టంగా మారాయి. తాజాగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై మరింత కఠినంగా వ్యవహరించేందుకు అమెరికా సిద్ధమవడం ఈ ఉద్రిక్తతలకు కొత్త మలుపు తీసుకొచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై ఏకంగా 500% సుంకాలు విధించే బిల్లును తీసుకురావడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ బిల్లు అమెరికా చట్టసభల్లో ఆమోదం పొందితే దాని ప్రభావం కేవలం రష్యాపై మాత్రమే కాదు, భారత్, చైనా, బ్రెజిల్ వంటి పెద్ద దేశాలపై కూడా తీవ్రంగా పడనుంది. శ్వేత సౌధంలో ట్రంప్తో తన సమావేశం ఫలవంతంగా జరిగిందని అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం వెల్లడించారు. రష్యాపై మరింత కఠిన ఆంక్షలు విధించే బిల్లుకు ట్రంప్ అంగీకారం తెలిపారని ఆయన చెప్పారు. లిండ్సే గ్రాహం మాటల్లో చూస్తే ఉక్రెయిన్ శాంతి కోసం చాలా వరకు రాజీలకు సిద్ధమైందని, కానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం మాటలతో కాలం గడుపుతూ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారని, ఈ పరిస్థితుల్లో రష్యాపై ఒత్తిడి పెంచడం తప్ప మరో మార్గం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ఈ బిల్లు సకాలంలో ఆమోదం పొందాలని ఆయన కోరుతున్నారు. ఈ బిల్లు ద్వారా అమెరికా అధ్యక్షుడికి భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై గట్టి ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం లభిస్తుందని గ్రాహం స్పష్టం చేశారు. ఈ దేశాలు చౌకగా లభిస్తున్న రష్యా చమురును కొనుగోలు చేయడం ద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థకు ఆదాయం సమకూర్చుతున్నాయని, అదే ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధానికి పరోక్షంగా సహకరిస్తోందన్నది ఆయన వాదన. రష్యా యుద్ధ యంత్రాంగాన్ని ఆపాలంటే ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలపై చర్యలు తీసుకోవాల్సిందేనన్నది అమెరికా రాజకీయ నాయకుల అభిప్రాయం. ఈ బిల్లు వచ్చే వారంలోనే అమెరికా కాంగ్రెస్లో ద్వైపాక్షిక మద్దతుతో ఓటింగ్కు వచ్చే అవకాశం ఉందని కూడా గ్రాహం ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై ట్రంప్ ఇప్పటికే 50% సుంకాలను విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రతిపాదిత కొత్త బిల్లు అమల్లోకి వస్తే ఈ సుంకాలు మరింత పెరిగే అవకాశం ఉందన్న భయాలు మొదలయ్యాయి. అమెరికా తీసుకున్న ఈ కొత్త బిల్లు ప్రభావం వెంటనే భారత మార్కెట్లపై కనిపించింది. బిల్లు వార్తలు వెలుగులోకి వచ్చిన వెంటనే భారత్ స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. ఒక్క రోజులోనే దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి విలువ ఆవిరైపోయినట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ పరిణామాలు దేశీయ ఆర్థిక వ్యవస్థపై ఎంత తీవ్ర ప్రభావం చూపుతాయో ఈ పరిణామం మరోసారి రుజువు చేసింది. ఈ బిల్లును రష్యాపై ఆంక్షల చట్టం 2025 పేరుతో సెనేటర్లు లిండ్సే గ్రాహం, రిచర్డ్ బ్లూమెంథాల్ ప్రవేశపెట్టారు. ఉక్రెయిన్పై పుతిన్ చేస్తున్న యుద్ధానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరిస్తున్న దేశాలపై అదనపు సుంకాలు, ఆంక్షలు విధించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. ఈ బిల్లు ప్రకారం రష్యా నుంచి చమురును కొనుగోలు చేసి తిరిగి ఇతర దేశాలకు విక్రయించే ద్వితీయ పక్షాలపై కూడా ఏకంగా 500% సుంకాలు విధించనున్నారు. భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై ఇలాంటి సుంకాలు విధిస్తేనే యుద్ధాన్ని అడ్డుకోవడం సాధ్యమవుతుందని గ్రాహం, బ్లూమెంథాల్ తమ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. పుతిన్పై నేరుగా ఒత్తిడి పనిచేయడం లేదని, కాబట్టి ఆయన కస్టమర్లపై ఒత్తిడి తెస్తేనే యుద్ధం ఆగుతుందన్నది వారి లాజిక్. ఈ ఆలోచన ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఇదిలా ఉండగా భారత్, అమెరికా సంబంధాలపై దేశీయ రాజకీయాల్లో కూడా స్పందనలు వస్తున్నాయి. భారత్, అమెరికా మధ్య సంబంధాలు రోజురోజుకి మరింత సవాళ్లను ఎదుర్కొంటున్నాయని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ప్రతిరోజు ఓ కొత్త సమస్య తెరపైకి వస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. భారత ప్రధాని చేస్తున్న స్నేహపూర్వక ప్రయత్నాలు, బుజ్జగింపు సందేశాలను అమెరికా పెద్దగా పట్టించుకోవడం లేదని, దీనివల్ల ద్వైపాక్షిక సంబంధాలు మరింత దిగజారుతున్నాయని ఆయన విమర్శించారు. ప్రపంచ చమురు మార్కెట్లో భారత్ స్థానం చాలా కీలకం. ప్రపంచంలో 3వ అతిపెద్ద చమురు దిగుమతిదారిగా భారత్ ఉంది. దేశానికి అవసరమైన ముడి చమురులో దాదాపు 88% విదేశాల నుంచే దిగుమతి అవుతోంది. అయితే గతంలో రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన చమురు పరిమాణం చాలా తక్కువగా ఉండేది. 2021 వరకు భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 0.2% మాత్రమే. 2022లో ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగిన తరువాత పరిస్థితులు మారిపోయాయి. పశ్చిమ దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించడంతో రష్యా తన చమురును తక్కువ ధరలకు మిత్ర దేశాలకు విక్రయించడం ప్రారంభించింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న భారత్ దేశీయ అవసరాలు, ఇంధన ధరల నియంత్రణ దృష్ట్యా రష్యా నుంచి చమురు దిగుమతులను గణనీయంగా పెంచింది. ఫలితంగా 1% కంటే తక్కువగా ఉన్న రష్యా వాటా ఏకంగా 40%కి చేరింది. కొంతకాలం పాటు భారత్ రష్యా చమురుకు అతిపెద్ద కొనుగోలుదారుగా కూడా మారింది.
అయితే అమెరికా నుంచి వస్తున్న హెచ్చరికలు, అంతర్జాతీయ ఒత్తిళ్లు నేపథ్యంలో భారత్ మళ్లీ తన దిగుమతి విధానంలో మార్పులు చేసుకుంటోంది. రష్యా నుంచి చమురు దిగుమతులను క్రమంగా తగ్గిస్తోంది. రియల్ టైమ్ డేటా అనలిటిక్స్ సంస్థ కెప్లర్ అంచనాల ప్రకారం నవంబర్లో భారత్ రోజుకు సుమారు 1.84 మిలియన్ బ్యారెళ్ల చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. అదే డిసెంబర్ నాటికి ఈ పరిమాణం 1.2 బిలియన్ బ్యారెళ్లకు తగ్గింది. అంటే ఒక్క నెలలోనే స్పష్టమైన తగ్గుదల కనిపించింది. ఈ పరిణామాలన్నీ చూస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కేవలం 2 దేశాల మధ్య సైనిక సంఘర్షణ మాత్రమే కాదని, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, రాజకీయ సంబంధాలను, సాధారణ ప్రజల జీవితాలను కూడా ప్రభావితం చేస్తున్నదని స్పష్టమవుతోంది. చమురు ధరలు, దిగుమతులు, సుంకాలు వంటి నిర్ణయాలు చివరకు సామాన్యులపై భారంగా మారుతున్నాయి. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇలాంటి అంతర్జాతీయ ఆంక్షలు పెద్ద సవాల్గా మారుతున్నాయి. రానున్న రోజుల్లో అమెరికా ఈ బిల్లును ఎలా ముందుకు తీసుకెళ్తుంది, భారత్ దీనికి ఎలా స్పందిస్తుంది, అంతర్జాతీయ వేదికపై ఎలాంటి రాజీ మార్గాలు తెరపైకి వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు దేశ ప్రయోజనాలు, మరోవైపు అంతర్జాతీయ ఒత్తిళ్లు. ఈ రెండిటి మధ్య సమతూకం సాధించడమే భారత్కు ముందున్న అతిపెద్ద సవాల్గా మారుతోంది.